కంపు ఆయన కాలి కింద పెట్టుకొని ఊరిని తిడితే ఎట్లా ఉంటుందో చంద్రబాబు గారు అలా చేస్తున్నారు ఈ రోజున. చంద్రబాబు గారు హెరిటేజీ మాకు నోటీసులు ఇవ్వటం కాదు, నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుస్పష్టంగా హెరిటేజ్కు ఇందాపూర్కు బోలే బాబాకు ఉన్నటువంటి సంబంధాన్ని విధంగా ప్రకటించడం జరిగింది. మీకు ఆశ్చర్యకరమైన విషయం, చంద్రబాబు గారు మొన్న పాలక మండలి చైర్మన్ ఏమన్నారు, టీటీడీ ఒక ప్రకటన ఇచ్చి 20 లక్షల కేజీలకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ తీసుకొని వాళ్ళు దానిని 10 లక్షలకే చేస్తామన్నారు కనుక L2కు అవకాశం ఇచ్చినాము అని నేను మొన్న స్పష్టంగా చెప్పిన. ఆ టెండర్లో L2 అన్నదే లేదు, అది సింగిల్ టెండర్. సింగిల్ టెండర్లో ఆ తరువాత మళ్ళీ టెండర్లకు ఒక నెలకే రిలీజ్ చేసినారు. ఆశ్చర్యంగా ఆ టెండర్ జరిగింది 20 లక్షల కేజీలకు సంబంధించి 28/9/2025 జరిగింది. 20 లక్షల కేజీలకు సంబంధించిన టెండర్. ఇంతకంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి ఆ రోజున 30 సెప్టెంబర్ 2025 కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు సంబంధించినటువంటి అధికారి ఆయన ఏం చెప్పినాడంటే, మేము ఇప్పటికే 50 లక్షల కేజీలను సరఫరా చేసినాము, ఇంకా మరో 30 లక్షల కేజీలు సరఫరా చేయటానికి సిద్ధంగా ఉన్నాము అని మరుసటి దినమే ప్రకటన ఇచ్చి ఉన్నాడు. హ్యాన్స్ ఇండియా అనే దాంట్లో చాలా స్పష్టంగా వచ్చింది, మీకు ఇది అందరికీ కూడా పంపుతున్నాం. ఇదిగోండి, చాలా సుస్పష్టంగా దీనికి సంబంధించి నందిని డైరీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన. ఇదే నందిని డైరీ ఆ తర్వాత వచ్చినటువంటి టెండర్లలో అది పాల్గొన్నది కూడా. కానీ ఇందాపూర్కు మదర్ డైరీకి మాత్రమే ఆ టెండర్లు దక్కినాయి 658కి 657 రూపాయలకు. ఎంత దారుణమైనటువంటి విషయం రా అంటే, పొలిటికల్ ఎజెండా తప్ప చంద్రబాబు గారికి భగవంతుని పట్ల విశ్వాసంతోనో గౌరవంతోనో ఆయన పట్ల నమ్మకంతోనో కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ కొత్త కమిషన్ను వేసినారు అన్నటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానాలు లేవు. నిజానికి వీళ్ళన్నట్టుగా సంబంధిత బాధ్యత అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటే ఆల్రెడీ సింఘాల్ గారిని ట్రాన్స్ఫర్ చేసినారు, బాలాజీని సెలవు మీద పంపించినారు. కానీ అందులో బోర్డు సభ్యుల మీద కూడా, అంటే బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి మా మీద, బోర్డు అధ్యక్షుని మీద అంటే సుబ్బారెడ్డి మీద, అధికారిగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారి మీద, వీళ్లను మమ్మలను సమాజంలో బదనాము చేయటానికి ఈ 45 రోజుల పాటు రోజు ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి దీనికి బాధ్యులు అనని ఇక చంద్రబాబుకు సంబంధించినటువంటి పచ్చ మీడియాలో బాకాలు ఊదినట్టుగా ఊదటానికే ఈ వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసినారు అన్న దాంట్లో ఏమాత్రము కూడా అనుమానం లేదనేటువంటి విషయాన్ని స్పష్టీకరిస్తూ, ఈ వన్ మ్యాన్ కమిషన్ ఎలాంటిది అంటే మేకపోతు కింద ఆ మెడ కింద వేలాడేటువంటి 2 వేలాడుతూ ఉంటాయి పాలిండ్ల మాదిరిగా
దానిని అజాగళ స్థలము అంటారు. అజాగళ స్థనము అని. అజాగళ స్థనం యొక్క ఉపయోగం ఏంటంటే అది మాంసానికి పనికిరాదు, తోలుకు పనికిరాదు. కానీ ఈ అజాగళ స్థనంతో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దోషులుగా, నేరస్తులుగా ఈ 45 రోజులు నడిపించడానికి మాత్రం ఇది ఖచ్చితంగా ఈ కమిషన్ పనికొస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నాం, తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారు ఇప్పటికైనా మీరు చేస్తున్నటువంటి తప్పులని ఆపకపోతే భగవంతుడు మరింతగా మీకు ప్రజా కోర్టులో శిక్షించేటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు అని హెచ్చరిస్తున్నాం. అంటే ఆల్రెడీ ఒకసారి సిట్ మీద మీరు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం, ఇప్పుడు మరోసారి సుప్రీంకోర్టు విచారించిన తర్వాత ఏడాది తర్వాత మళ్ళీ మా వన్ మ్యాన్ కమిషన్. అవునండి. సో దీని మీద మళ్ళీ అంటే ఎంత దారుణము. సుప్రీంకోర్టు అంటేనే లెక్కలేనితనంతో చంద్రబాబు గారు వ్యవహరిస్తున్నారు కదా. మొత్తం సమాజం అంతా చీదరించుకోదా, ఈసడించుకోదా? సుప్రీంకోర్టు కంటే చంద్రబాబు గారు పెద్దవాడా? కోర్టు కంటే ఆయన ఉన్నతుడా? అంటే నేను దేన్నైనా కూడా మేనేజ్ చేయగలను అన్నటువంటి ఒక ధైర్యంతోనూ అహంకారంతోనూ చేస్తున్నటువంటి పని కాదు అది. వన్ మ్యాన్ కమిషన్ వేయటము అంటే ఏం తెలుస్తుంది?